రైతు సోదరులకు నమస్కారం. నా పేరు కప్పేరి బచ్చిరెడ్డి. నేను రాజాపూర్ మండల్ ప్రజెంట్ సర్పంచ్, మహబూబ్నగర్ జిల్లా. ఏదైతే ఇప్పుడు మనం ఈ వరి చూస్తున్నామో, వరి చేను చూస్తున్నామో, మా మిత్రుడు వెంకటరాజు గారు అని చెప్పేసి మల్లెపల్లి రాజాపూర్ మండల్ వారు రేలకు సంబంధించినటువంటి మిషన్ తీసుకురావడం జరిగింది. కానీ గతంలో మరి ఎప్పటి నుంచో మేము కూడా వ్యవసాయం చేస్తున్నాం. కానీ ఈ వరి ఏదైతే మనము వేసుకునే విధానంలో ఈ కొత్తగా మరి మిషన్ల ద్వారా మనం వరి వేసుకోవాలని, సాగు చేసుకోవాలనే రీసెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మరి మాకు కూడా పెద్ద పరిచయం లేకుండే. మరి గతంలో నేను కూడా పెద్ద నమ్మలేదు. కానీ ఈ మధ్యలో క్లియర్గా నేను చూస్తూ ఉన్నాను. ఏదైతే మరి లేబర్ ద్వారా వేస్తే ఎకరాకు 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాంతోపాటు ఇంకా మరి ఏదైతే మనకు వరి నాటడం అనేది కూడా మరి ఒక మీటర్లో చూసుకుంటే లేబర్ వేస్తే ఒక 20-25 పిలకలు వస్తున్నాయి. మిషన్ ద్వారా వేసుకుంటే సుమారు 30 పిలకల దాకా 30 మన పాతుల దాకా వస్తున్నాయి. కాబట్టి ఇంకోటి నాటిన తర్వాత ఒక్కొక్క మరి ఒక పిలకలు కూడా సుమారు 30 నుంచి 40 పిలకలు అంటే పెద్ద మొత్తం రావడం, ఒక దంటుకు కూడా సుమారు 30-40 పిలకలు రావడము. దాంతోపాటు ఇంకా మరి నారు పోసుకున్న తర్వాత 30 రోజులకు అంటే లేబర్ ద్వారా అయితే 30-35 రోజులకు మనం నాటేసుకోవడం జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ ఏదైతే మరి 15 నుంచి 20 రోజులకే నాటేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి దిగుబడి కూడా గతానికంటే మరి దిగుబడి చూస్తే మరి దానికి ఏదైతే మరి లేబర్ వేసేదానికి, మిషన్ వేసేదానికి ఒక 5-6 బ్యాగులు కూడా ఎక్కువ వస్తాయని చెప్పేసి కూడా నేను మరి మొన్న లాస్ట్ టైం కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా మరి నేనే నాటేసుకోవడం జరిగింది వాయి దగ్గర. కాబట్టి రైతు సోదరులకు కూడా మరి నా సూచన, మరి తప్పకుండా ఏదైతే ఈ మిషన్ ద్వారా మనం సాగు చేసుకుంటే మన రైతులకు తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా కూడా మనం అందరం కూడా ఒక్కొక్కరికి తెలియజేసుకుంటూ ఈ విధమైనటువంటి వ్యవసాయం చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి రైతు సోదరులు ఏదైతే మినిమం అంటే 10 ఎకరాలు ఉన్నటువంటి పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో మరి ఆ రైతులకు కూడా ప్రతిసారి లేబర్ల ద్వారా మరి పెద్ద ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడకంటే ఒక మిషన్ తీసుకొని మిషన్ ద్వారా ఒక 4 సార్లు 3 సార్లు మిషన్ ద్వారా ఏదైతే మనము ఆ ఖర్చు పెట్టేది ఏదైతే ఉంటుందో ఒక మిషన్ తీసుకొని మిషన్ ద్వారా కేవలం ఎకరాకి 200 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదు, 2 లీటర్ల పెట్రోల్తోని క్లియర్గా మనమే మరి నాటుకోవచ్చు. ఆ రకంగా అయితే కూడా ఒక 2-3 పంటలకే ఆ రైతుకు కూడా మిషన్ మరి ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి వారందరికీ కూడా నా సూచన ఏంటంటే తప్పకుండా 10-15 ఎకరాల రైతులంతా కూడా ఇది కొనుగోలు చేస్తే, ఇంకోటి ఒకేసారి మరి నారు పోసుకోవడం వల్ల లేబర్లు కూడా షార్టేజ్ ఉంటారు. ఆ టైంలో మిషనరీ ఉంటే ఇన్ టైంలో అంటే మనకి ఏదైతే 15 నుంచి 20 రోజుల్లోనే మరి నాటేసుకుంటే మనకు కూడా మరి దిగుబడి ఎక్కువ వస్తుంది, కాబట్టి ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఆ రకంగా మరి తీసుకోవాలని చెప్పేసి కూడా నేను సపోర్ట్ చేస్తూ ఉన్నా క్లియర్గా. అట్లాగే మరి ఈరోజు రోజు చూస్తూ ఉంటే మరి ఇక్కడ ఏదైతే వర్క్ చేసే లేబర్లు కూడా షార్టేజ్ అవుతున్నారో, దొరకలేరు. కాబట్టి మరి గతంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో, వ్యవసాయ కూలీలు ఉన్నారో రోజుకి మరి వాళ్ళు కూడా కరువు అవుతున్నారు, దొరకలేరు. కాబట్టి మరి మనం మిషనరీ సిస్టమ్ పోతేనే మనకు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి మనం కూడా ఇన్ టైంలో చేసుకోగలుగుతాము. ఈ టెక్నాలజీ మనందరం టెక్నాలజీ కూడా మనం దగ్గర కావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. అందరూ కూడా మరి నమస్తే.